హాయ్ అండ్ వెల్కమ్ మై ఛానల్. ఈరోజు పిల్లలకి టిఫిన్ పెట్టకుండా టిఫిన్ బదులైతే రాగి జావ ఇచ్చేసానమాట. మా వాళ్ళకి ఈ రాగి జావ అంటే గొంతు అస్సలు దిగదండి, ఇంకా గట్టిగా తాగాల్సింది అని చెప్పి వచ్చానమాట. ఇంకా స్నాక్స్ కోసమేమో డ్రాగన్ ఫ్రూట్ పెడుతున్నాను అనమాట. కాయేమో గుప్పుడు, రేటేమో బారడండి. మొన్న సెంటర్కి వెళ్ళినప్పుడు 200కి 3 కాయలు చెప్పింది, బేరం ఆడితే 120కి 3 కాయలు ఇచ్చిందనమాట. ఇంకా స్నాక్స్ కోసం ఇది పెట్టేశాను. లంచ్లోకి ఏమో దొండకాయ టమాటా ఇగురు అయితే వేసాను అనమాట. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చిందనమాట. నాకు మా పిల్లలకి కారం తక్కువ ఉండాలి, మా బావకి ఏమో కారం ఎక్కువ ఉండాలి. కారం తక్కువ వేసిన రోజు అయితే మాకు బాగా నచ్చుతుంది, కారం ఎక్కువ వేస్తేనే మా ఆయనకు నచ్చుతుంది అనమాట. అదే అండి మా ఇంట్లో సంగతి. అయితే ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి పంపించేసిన తర్వాత గిన్నెలు చాలా ఉన్నాయని చెప్పి అన్నిటిని అయితే క్లీన్గా కడిగేశాను. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత 11 అయితే కొంచెం రాగి జావ ఉంటుంది. అయితే నేను పాలు పోసుకొని అయితే తాగుతున్నాను. నాకెందుకో పాలు పోసింది టేస్ట్గా ఉన్నా కానీ మజ్జిగ పోసింది అయితేనే బాగా నచ్చుతుంది అనమాట. ఇంకా తాగేసిన తర్వాత ఇల్లంతా చెత్త చెత్తగా ఉందండి. నైట్ 11 దాకా మిషన్ కుట్టాను అనమాట. యూనిఫామ్స్ ఉంటే వాటిని అయితే ఇంకా తీసేసి క్లీన్గా అయితే ఇల్లు చిమ్మేస్తున్నాను అనమాట. ఇల్లు చిమ్మడం అన్నంత పెద్ద టాస్క్ నాకు ఏది ఉండదని, ఏ పనైనా చేస్తా కానీ ఇంట్లో ఉన్నాయని సర్ది ఇల్లు చిమ్మాలంటే పెద్ద తలనొప్పి అనమాట. ఇంక ఈ లోపలే నాకున్న పని చాలదన్నట్టు చేపలు అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే.